చాలామంది ఇప్పుడు మనకి ఓవెన్ ఉండదు. రైస్ కుక్కర్‌లో వార్మర్ ఆప్షన్ కూడా ఉండదు. సో, అలాంటి టైమ్స్‌లో మనకి ఏం లేనప్పుడు మనం ఇలా గూడా చేసుకోవచ్చండి. ఏదైనా బాస్కెట్ ఉందనుకోండి, బాస్కెట్ ఆర్ గంప గానీ, వెదురుతో చేసిందైనా, బ్యాంబూతో చేసిందైనా, ఏదైనా బాస్కెట్ ఉన్నా ఐ మీన్ అది బోర్లిచ్చి వాడుకోవచ్చనమాట. బాస్కెట్ ఏదైనా ఉన్నా సపోజ్‌గా ఇదే బాస్కెట్ అనుకోండి. ఈ బాస్కెట్‌ని మనం రివర్స్ ఒక గిన్నె పెట్టి ఈ గిన్నె మీద రివర్స్ పెట్టుకోవచ్చనమాట ఆ బాస్కెట్‌ని. లేదు అంటే ఏదైనా స్టీల్‌ది ఏదైనా బౌల్ ఉన్నా కొద్దిగా లావుగా ఉండాలండి. స్టీల్ ఆర్ సంథింగ్ ఇది డజంట్ మ్యాటర్. కొద్దిగా లావుగా ఉందనుకోండి, దాని లోపల పెడితే డైరెక్ట్ ఎయిర్ కాంటాక్ట్ దీనికి తగిలి తొందరగా ఈ వామ్‌గా ఉన్న మిల్క్ తొందరగా చల్లబడదనమాట. ఫెర్మెంట్ అవుతది. దానిపైన మనం ఇంకా లిడ్స్ పెడితే గ్లాస్ బరువుగా ఉంటది. లేదు అంటే మనం ఏదైనా హెవీ ప్లేట్ అయినా ఇదిగోండి హెవీ ప్లేట్ అయినా, లేదు అంటే ఏదైనా సెరామిక్ ప్లేట్ అయినా ఇది హెవీగానే ఉంటది. లేదు అంటే మనం మనకి అట్ల పెన్నం ఉంటదా? అట్ల పెన్నమైనా పెట్టుకోవచ్చు బరువుకి. ఇలా 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 అట్ల పెన్నమైనా ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే బరువుగా ఉంటదనమాట. ఎయిర్ తొందరగా లీకే లోపలికెళ్ళదనమాట. చాలామంది దానిపైన ఏవైనా బరువు వస్తువులు కూడా పెడతారనమాట. అంటే స్ట్రాంగ్‌గా చల్లగాలి లోపలికెళ్ళకుండా కాపాడిద్దనమాట. వింటర్ సీజన్‌లో, రెయినీ సీజన్‌లో, కూల్ క్లైమేట్స్‌లో ఉండే వాళ్ళకి తొందరగా పెరుగు తోడుకోవాలి అనడానికి ఇట్లా ఈ 3 థింగ్స్ అనమాట. ఐదర్ సెరామిక్ ప్లేట్ అయినా, లేదా గ్లాస్ లిడ్ అయినా, లేదా ఏదైనా హెవీ ఉండే ప్లేట్ అయినా, లేదా ఇట్లాగా అట్ల పెన్నమైన ఆర్ ఏం లేదు పల్సటి వస్తువు మీదైనా హెవీ వెయిట్స్ పెట్టచ్చు. మనం డబల్ డబల్ ఇన్సులేషన్ లాగా అనమాట. అంటే ఇన్సులేషన్ని క్రియేట్ చేస్తున్నాం మనం. ఒక గిన్నె లోపల ఆ మిల్క్ వామ్ మిల్క్ పెడితే ఆ మిల్క్ తొందరగా చల్లబడదనమాట. అదే కాకుండా మనం ఇంకా నేను చెప్పినట్టే ఏదైనా బాస్కెట్ ఉంటే ఈ గిన్నె మీద ఒకవేళ ఇలాంటి బౌల్స్‌లో ఫిట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ మిల్క్ పెట్టి బాస్కెట్ ఏదైనా ఉంటే గంప ఆర్ సంథింగ్ ఏదైనా పెట్టచ్చు. పెట్టి మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసేసి కొద్దిగా లైట్ అనుకోండి. కొద్దిగా లైట్ ఉంటే మంచిగా ఆ లైట్ కూడా వామ్‌గా ఉంచుతది కదా! కొద్దిగా లైట్ తొందరగా తోడుకునిద్ది అనమాట. లేదు హెవీగా బాగా స్ట్రాంగ్ లైట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు తోడుకోదనమాట. చాలామంది అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంట్లో వాడతాం కదా కిచెన్ టవల్స్ అవి ఇలా ఏసేసి ఒక కార్నర్‌కి పెడతారండి. కార్నర్‌కి పెట్టడం వల్ల హ్యాండ్స్ అటు ఇటు కదిలినప్పుడు వర్క్ చేసుకున్నప్పుడు డిస్టర్బ్ అవ్వదనమాట. ఈజీగా ఫర్మెంటేషన్‌కి ఎయిడ్ అయినట్టు. తొందరగా ఫర్మెంటేషన్ అవుతదనమాట డిస్టర్బ్ అవ్వకుండా. సో, ఇట్లా మనం చేసుకోవచ్చనమాట. ఒక కార్నర్‌కి పెట్టేసుకోవాలి. డిస్టర్బ్ చేయకుండా ఉంటే తొందరగా ఫర్మెంటేషన్ జరిగిద్దనమాట. థ్యాంక్ యూ.